రెడ్డి అప్పుడప్పుడు అంటాడు, ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడున్నది భయ అయ్యేపోయింది అంటాడు. బీఆర్ఎస్ లేనే లేదు అంటాడు. బీఆర్ఎస్ మొలకెత్తనీయ అంటాడు. ఈయన మొఖానికి మొలకెత్తిన వడ్లు కొనే తెలివి లేదు కానీ బీఆర్ఎస్ ని మొలకెత్తనీయ అంటాడు. నాకు ఇందాక మా జీవి చెప్తుండు, అన్నా ఇంకా వడ్లు అట్లనే ఉన్నాయే, తిమ్మాపూర్లో ఉన్నాయి, అల్గునూరులో ఉన్నాయి, ఇంకా యాడ చూసినా 2 నెలలు అయినా ఇంకా వడ్లు కొంటలేరు, యాడవైనా 5 కిలోల తరుగు పెడుతున్నారు, వడ్లు కొనే దిక్కు లేదన్నా అన్నాడు. ఈ రేవంత్ రెడ్డికి వడ్లు కొనే మొహం లేదు కానీ బీఆర్ఎస్ ను మొలకెత్తనీయ అని మాట్లాడుతుండు. మొన్న అల్గునూరులో మా వాళ్ళు ట్రైలర్ చూపలేదాము, అది గుర్తుపెట్టుకో. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన పరిస్థితి ఆయనకే మనకంటే బాగా అర్థమైంది. మొన్న బహుశా మీరు చూసి ఉంటారు, అరే నేను చెప్తే ఆఫీసర్లు ఇంటలేరు అంటుండు. హైదరాబాద్ లో వర్షాలు పడ్డాయి, యాడికాడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, నేను ముందే చెప్పినా కానీ నా మాట ఎవడు ఇంటలేడు అన్నాడు. ఎందుకు ఇంటలేరు? నీ పని అయిపోయిందని వాళ్ళకి అర్థమైంది. నీ పని అయిపోయింది, నువ్వు ఉండేది లేదు కనుక నీ మాట ఎవడు వినకుండా అయిపోయింది, నీ పతార కథం అయిపోయింది.